ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారాలమ్మ వనజాతరకు సమయం ఆసన్నమైంది. భారతదేశంలోనే రెండవ కుంభమేళగా పేరుగాంచిన సమ్మక్క సారాలక్క జాతరకు సంబంధించి ఎక్కువ ఆర్టీసీ ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. మరి ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రమే భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఈ వనజాతరకు వస్తూ ఉంటారు. మరి వరంగల్ ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ఎలాంటి ఏర్పాట్లు చేయబోతుందో తెలుసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం మనతో వరంగల్ ఉమ్మడి జిల్లాల రీజనల్ మేనేజర్ శ్రీలత గారు ఉన్నారు. మరి ఇక్కడ జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు సంబంధించి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారో మేడం గారు తెలుసుకుందాం. ప్రతి ఏటా సమ్మక్క సారక్క జాతర అనేది ప్రభుత్వానికి ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా ఉంటుంది. ఏ ఒక్క చిన్న మిస్టేక్ అయినా గవర్నమెంట్ కు చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సో ఈ జాతరకు సంబంధించి ప్రత్యేకంగా ఆర్టీసీ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సో దీనిపై మీరు అంటున్న మాట వాస్తవం అండి. బస్సుల్లో చాలా మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తారు కాబట్టి అంటే మేము ఇప్పుడు 30 నుంచి 35 లక్షల మధ్యలో ప్రయాణం చేస్తారని అనుకుంటున్నాము మా బస్సులో ప్రయాణికులు. సో మేము సమయానికి వాళ్ళకి బస్సు అందించి అక్కడి నుంచి అంటే వెళ్లేటప్పుడు డిఫరెంట్ పాయింట్స్ అంటే ఆ రాష్ట్రం మొత్తం మీద ఒక 51 ఆపరేటింగ్ పాయింట్స్ ఉంటాయండి. అక్కడి నుంచి మంగళవారం బుధవారం అట్లా వెళ్తూ ఉంటారు. సో సారలమ్మ తల్లి బుధవారం గద్దె మీదకి వస్తుందండి, సమ్మక్క తల్లి గురువారం వస్తున్నారు. సో 21, 22 సో ఇద్దరు తల్లుల్ని చూడంగానే ఒకటేసారి వెనక్కి తిరిగి వెళ్లాలని అందరిలో ఆత్రత మొదలవుతుంది. సో సోమవారం నుంచి వరుస పెట్టి వెళ్లిన వాళ్ళు కాస్త ఒకటే రోజు రిటర్న్ కావడానికి ట్రై చేస్తారు, గురువారం మరియు శుక్రవారం. సో ఈ 2 రోజులు విపరీతమైన రద్దీని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ 2 రోజులే మా అందరికీ పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. దానికి అనుగుణంగానే మేము సిద్ధం చేసుకుంటున్నామండి. అంటే ఒక టైంలో గురువారం రాత్రిపూట 8 నుంచి 9 వరకు నిమిషానికి ఒక 6 బస్సెస్ అంటే పర్ మినిట్ 6 బస్సెస్ బయటకు వెళ్లే అవకాశం ఉంది మా బస్ స్టేషన్ నుంచి, మేడారం బస్ స్టేషన్ నుంచి. అలాగే శుక్రవారం మధ్యాహ్నము శుక్రవారం రాత్రి కూడా విపరీతమైన అంటే డౌన్ మూమెంట్ ఉంటుందండి. సో ఈ 2 రోజులు మాకు పెద్ద ఛాలెంజ్. దానిని ఎదుర్కోవడానికి మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామండి. మేడం, ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం వల్ల మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ అనేది విజయవంతంగా కొనసాగుతూ ఉంది. మరి ఈ సమ్మక్క సారక్క జాతర సంబంధించి మామూలప్పుడే రద్దీ ఎక్కువగా ఉంటుంది. మరి జాతర అంటే దానికి మూడింతలుగా ఉంటుంది కదా. మరి మహిళల పట్ల మహిళలకు సంబంధించి ఎలాంటి సౌకర్యాలు అంటే ఎక్స్ట్రా బస్సెస్ ఎన్ని వస్తున్నాయి? ఇప్పుడు నేను మీకు చెప్పిన 6000 బస్సెస్ కూడా అన్ని ఈ మహాలక్ష్మి స్కీమ్ అమలు పరిచే బస్సులేనండి. ఇవి స్పెషల్ బస్సులు అవి కాదు. ఈ మహిళలకి ఉద్దేశించి నడుపుతున్న బస్సులే. సో మహిళలు ఎక్కువ ఉంటారు కాబట్టి మేడారం బస్ స్టేషన్ లో కూడా ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని మేము ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్స్ ని పోస్ట్ చేయమని అడిగాము. ఇంతకుముందు లాస్ట్ జాతరతో కంపేర్ చేస్తే రెట్టింపు పోలీస్ ఫోర్స్ ఉండాలని రిక్వెస్ట్ చేశాము. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అగ్రీ అయ్యారు. అట్లాగే రద్దీని దృష్టిలో పెట్టుకుని అడిషనల్ గా వాష్రూమ్ ఫెసిలిటీస్ అన్ని ఏరియాల్లోనూ కల్పిస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ కోసం ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ పెడతామండి. ప్యాసింజర్ క్యూ లైన్స్ దగ్గర ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ పెడతాము. సో అట్లాగే మేము మేడారం బేస్ క్యాంప్ లో బస్సులన్నీ కూడా భక్తులు ఎక్కంగానే బయలుదేరిపోతాయండి. అక్కడ టికెట్స్ ఇవ్వటం జరగదు. తాడ్వాయిలో టికెట్ ఇష్యూయింగ్ పాయింట్ అని పెట్టామండి. అక్కడికి వచ్చిన తర్వాత టికెట్స్ ఇష్యూ చేస్తారు. సో దట్ మనకి మేడారం బేస్ క్యాంప్ లో ఏమీ ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండటం కోసం ఈ ఏర్పాట్లు చేసుకున్నామండి. అన్ని రకాలుగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికే మేము మా సాయి శక్తిలో ప్రయత్నిస్తున్నామండి. మరి పురుషులకు సపరేట్ బస్సులు అని చెప్పేసి ఈ మధ్య ఒక ప్రపోజల్ వచ్చింది. మరి జాతర విషయంలో పురుషులకు సపరేట్ గా బస్సులు ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టుకుని ప్రయాణం చేద్దామని ముందుకు పోయినా సీట్లు దొరకలేని పరిస్థితి. గతంలో స్త్రీలకు మాత్రమే అని ఒక ట్యాగ్ లైన్ ఉండేది. ఇప్పుడు పురుషులకు మాత్రమే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దీనిపై మీరేమంటారు? జనరల్ గా జాతర అంటే అండి కుటుంబ సభ్యులు అందరూ కలిసి వెళ్లి దర్శించుకోవాలనుకుంటారు అమ్మవార్లని. సో ఒక కుటుంబంలో మహిళలు విడిగా జెంట్స్ విడిగా ట్రావెల్ చేయటం అనేది ఉండదు. ఒకవేళ రద్దీ ఎక్కువ ఉంది, మనం ఈ బస్సులో వెళ్ళలేము, మహాలక్ష్మి స్కీమ్ అప్లికబుల్ అయ్యే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఫ్యామిలీస్ కి
ఈ సూపర్ లగ్జరీ బస్సులు ఇవి కూడా ఆపరేట్ చేయడం జరుగుతుందండి. సో ఒకవేళ ఎవరన్నా అంటే జెంట్స్ మగవాళ్ళు కుటుంబ సభ్యులతో కొంచెం సౌకర్యవంతంగా ప్రయాణించాలి, ఒకవేళ సీట్లు అందుబాటులో లేవు అంటే మేము ఆ కొరత రాకుండానే ఎక్కువ బస్సులు ఏర్పాటు చేస్తున్నాము. అయినా గానీ అంటే వెళ్లేటప్పుడు ఏ కొరత ఉండదండి, అందరూ ఒకటేసారి తిరిగి ప్రయాణం చేయదలుచుకుంటారు కాబట్టి ఆ గురువారం శుక్రవారంలో ఏమన్నా ఇబ్బంది. మన రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది డిసెంబర్ 9, 2023 నుంచి. సో ఆ పథకంలో మహిళలకి, ఆడపిల్లలకి, థర్డ్ జెండర్ వాళ్ళకి ఉచితంగా బస్సులో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఆ పథకం అనేది ఈ మేడారం జాతరకి నడిపే స్పెషల్ బస్సెస్ కూడా అప్లికబుల్ అవుతుంది. కాబట్టి ఈసారి మహిళల రద్దీ ఎక్కువ ఉంటుందని ఊహిస్తున్నాము. అలాగే ఇప్పటి వరకు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తున్న వాళ్ళు కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంది అనుకుంటున్నాము. అందుకని ఇంతకు ముందు అంటే లాస్ట్ జాతరలో మనము 2800 బస్సెస్ నడిపాము. ఇప్పుడు దాన్ని 6000గా ప్లాన్ చేసుకుంటున్నాం. 6000 బస్సెస్ నడపాలని, ఈ రద్దీకి అనుగుణంగా మేము బస్సెస్ సప్లై చేయాలని ఆ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాము. అట్లాగే మేడారంలో మేము టెంపరరీ బస్ స్టేషన్ అనేది ఏర్పాటు చేస్తాము. భక్తులకి క్యూ లైన్స్, వాటర్ ఫెసిలిటీస్, అలాగే వాష్రూమ్ ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తాము. ఇప్పుడు రద్దీ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఎప్పుడు ఏర్పాటు చేసే సౌకర్యాలు సరిపోవేమో అని మేము అడిషనల్ గా ఒక 15 acres ఆఫ్ ల్యాండ్ తీసుకున్నాము గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసి. సో ఎప్పుడు మనకి ప్యాసింజర్స్ కోసం 39 క్యూ లైన్స్ ఉంటాయి, ఇప్పుడు వాటిని 47 క్యూ లైన్స్ గా పెంచాము. అట్లాగే వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా పెంచడం జరిగింది. అక్కడ పార్కింగ్ ఏరియాను కూడా చాలా పెంచామండి. ఇప్పుడు ఒక 2000 బస్సెస్ వరకు మనం మేడారంలో టెంపరరీ బస్ స్టేషన్ ఏరియాల్లోనే పార్క్ చేసుకునే అవకాశం ఉంది. అట్లాగే కామారం అని ఒక ప్లేస్ ఉంటుందండి తాడ్వాయి మేడారం మధ్య, అక్కడ మేము ఒక 18 acres ఆఫ్ ల్యాండ్ తీసుకున్నాము. సో దానివల్ల మనకి అనదర్ 1500 బస్సెస్ వరకు మనం పార్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇట్లా మేము అంటే రద్దీ ఎక్కువ ఉంటుందని ఊహించుకొని అన్ని రకాలుగా టీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉందండి. మేడం, ఇప్పుడు కాజీపేట, వరంగల్, హన్మకొండలో సో బస్ కౌంటర్లు ఎక్కడెక్కడ ఓపెన్ చేస్తున్నారు? హనుమకొండలో ఇక్కడ హయగ్రీవాచారి గ్రౌండ్స్ అని ఉంటుందండి. అక్కడి నుంచి అక్కడే టికెట్ బుకింగ్ బూత్స్ అండ్ క్యూ లైన్స్ ఉంటాయి. అట్లాగే ఈ కాజీపేట రైల్వే స్టేషన్ ఏరియాలోనే అక్కడ ట్రైన్స్ ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఆ కాజీపేట రైల్వే స్టేషన్ లో దిగుతారు కాబట్టి అదే రైల్వే స్టేషన్ లోనే మేము పాయింట్ ఆపరేట్ చేస్తాము. అట్లాగే మనకి వరంగల్ రైల్వే స్టేషన్ ఇంకొకటి చాలా పెద్ద పాయింట్ మనకి. వరంగల్ రైల్వే స్టేషన్ ముందే మా బస్ స్టేషన్ ఉంది. ఆ బస్ స్టేషన్ ఏరియా అంతా కూడా మేము ఆపరేటింగ్ పాయింట్ గా యూజ్ చేసుకుంటున్నాము. బస్సెస్ పార్కింగ్ కి మనము ఓసిటీ గ్రౌండ్స్ వాడుకుంటున్నామండి. ఈ 3 ఏరియాల్లో ఈసారి విపరీతమైన రద్దీని ఊహిస్తున్నాము. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాము. అవసరమైన చోట క్యూ లైన్స్ పెంచుతున్నామండి.